ఓం శాంతి. ఈరోజు మురళి 19/5/2026. మధురమైన పిల్లలారా, ఆత్మాభిమాని భవ. మోస్ట్ ఇంపార్టెంట్. స్వయంని ఆత్మ అని తెలుసుకోవడమే అతి అవసరం. ఆత్మని తెలుసుకున్నప్పుడే ఆత్మలోని సద్గుణాలు ఇమర్జ్ అవుతూ పోతాయి. దేహమని తెలుసుకున్న దానికి దేహాభిమానం యొక్క గుణాలు అవగుణాలు ఇమర్జ్ అవుతూ వచ్చినాయి, వికారాలు ఎక్సెట్రా. ఆత్మని తెలుసుకుంటే ఆత్మ యొక్క స్వాభావిక ధర్మం, స్వాభావిక లక్షణాలు ఇవన్నీ మనలో ఇమర్జ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకయ్యే మొదటి పాఠం చివరి పాఠం ఆత్మాభిమాని భవ. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, ఆత్మాభిమాని భవ. నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ ఇదే అభ్యాసం చేయండి. తద్వారా మీరు ఎంతో ఉన్నతిని పొందుతూ ఉంటారు. ఆత్మాభిమాని అభ్యాసం చేస్తూ పోతే ఎంతో ఉన్నతి, ఎన్నో మంచి గుణాలు మనలో వస్తూ పోతాయి. ప్రశ్న: యథార్థమైన బాబా స్మృతి ఏ పిల్లల బుద్ధిలో ఉంటుంది? ఏ పిల్లలైతే బాబాను యథార్థంగా తెలుసుకున్నారో వారి బుద్ధిలో యథార్థ స్మృతి ఉంటుంది. బిందువును ఎలా స్మృతి చెయ్యాలి అని కొందరు పిల్లలు అంటూ ఉంటారు. భక్తిలో అఖండ జ్యోతిగా భావించి స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు బిందువు అంటే తికమక పడతారు. నిన్న మురళీలో చెప్పారు కదా, బిందువుని ఎట్లా గుర్తు చేసుకునేది, పెద్ద రూపం అయితే గుర్తుండేది కదా అని అంటారంటే దానికి బాబా ఏమన్నారు, అలాంటి వికల్పాలు చేయకండి అని. బాబాని యథార్థంగా తెలుసుకోవడమే ఇంపార్టెంట్. ఇప్పుడు బిందువు అంటే తికమక పడతారు. కావున మొట్టమొదట భగవంతుడు అఖండ జ్యోతి కాదని, వారు అతి సూక్ష్మమైన బిందువు అని నిశ్చయం ఏర్పరచాలి. అప్పుడే స్మృతి ఖచ్చితంగా ఉంటుంది. బాబా ఏమంటున్నారు, ఏ పిల్లలైతే బాబాను యథార్థంగా తెలుసుకున్నారో వారి బుద్ధిలో యథార్థ స్మృతి ఉంటుంది. బిందువుని ఎలా స్మృతి చెయ్యాలి అని కొందరు పిల్లలు అంటూ ఉంటారు. భక్తిలో అఖండ జ్యోతిగా భావించి స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు బిందువు అంటే తికమక పడతారు. కావున మొట్టమొదట తండ్రి అఖండ జ్యోతి కాదు, వారు అతి సూక్ష్మమైన బిందువు అనే నిశ్చయం ఏర్పరచుకోవాలి. భగవంతుని గురించి యథార్థంగా తెలుసుకోవాలి. కావున బాబా అంటున్నారు, మొట్టమొదట తండ్రి అఖండ జ్యోతి కాదు అంటే జ్యోతిస్వరూపుడే, చిన్న బిందు. అఖండ జ్యోతి అంటే కనపడుతుంది కదా, అప్పుడే స్మృతి ఖచ్చితంగా ఉంటుంది. యథార్థంగా తెలుసుకున్నప్పుడే స్మృతి ఖచ్చితంగా ఉంటుంది కదా. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఇప్పుడు పిల్లలు స్మృతిలో కూర్చున్నారు. మన్మనాభవ. నిజానికి ఈ సంస్కృత పదము, ఇది సంస్కృత పదము. తండ్రి రాజయోగాన్ని నేర్పించినప్పుడు సంస్కృత పదాలు ఉండవు. వీరికి సంస్కృతం తెలియదు. బ్రహ్మబాబాకి ఎవరిలో ప్రవేశం చేస్తారో వారి భాషే నేర్చుకోవాల్సి ఉంటుంది కదా. సో మరి బాబాకు, బ్రహ్మబాబాకి ఏ భాష వచ్చో దాంట్లోనే మాట్లాడతారు కదా శివబాబా వచ్చి. సో ఈయనకి సంస్కృతం రాదు, ఈయనకి హిందీ వచ్చు. సో హిందీలో నేషనల్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ హిందీ అయిండే దాని కారణంగా హిందీలో మాట్లాడతారు. తద్వారా అందరూ తెలుసుకోవచ్చు. వీరికి సంస్కృతం తెలీదు, బాబా హిందీలోనే అర్థం చేయిస్తారు. ఈ రథానికి హిందీ, సింధీ, ఇంగ్లీష్ భాషలు వచ్చినా బాబా హిందీలోనే అర్థం చేయిస్తారు. వివిధ ధర్మాల వారికి వారి వారి వివిధ భాషలు ఉంటాయి. లెక్కలేనన్ని భాషలు ఉన్నాయి, 30-40 ఉన్నాయి. ఇక్కడ హిందీ భాష నడుస్తుంది. ఈ భాషను అర్థం చేసుకోవడం సహజం. ఈ స్కూల్ అద్భుతమైనది. ఇక్కడ కాగితము, పెన్ను, పెన్సిల్ మొదలైనవి అవసరం ఉండవు. ఇక్కడ ఒక్క బాబాని స్మృతి చేయాలి. అతిపెద్ద చదువు, అతిపెద్ద పదవి లభిస్తుంది, కానీ ఒక్క పుస్తకం కూడా అవసరం లేదు. మస్తకంలో రాసుకోవాలి. ఇక్కడ ఒక్క బాబాని స్మృతి చేయాలి. భగవంతుణ్ణి లేదా ఈశ్వరుణ్ణి లేదా పరంపిత పరమాత్మను అసలు తలుచుకోకుండా ఉండడం జరగదు. ప్రతి ఒక్కరూ భిన్న భిన్న నామాలతో, భిన్న భిన్న రూపాలతో
ఒకే భగవంతుణ్ణి ఆరాధిస్తున్నారు. కానీ భగవంతుడు ఎవరనే యథార్థమైన సందేశం తెలియదు. అది బాబా అంటున్నారు. తలుచుకోకుండా ఉండరు. ఎందుకంటే దుఃఖం వచ్చినప్పుడల్లా కోరికలు తీరాలంటే దేవుణ్ణి తలుచుకుంటారు. అందరూ తలుచుకుంటూ ఉంటారు, కానీ వారి పరిచయం లేదు. ఎంత ఆశ్చర్యం చూడండి. పరిచయం అయ్యి ప్రాప్తి ఉన్నప్పుడే తలుచుకుంటారు. కానీ ఇక్కడ యద్భావం తద్భవతి రూపంలో ఎవరు ఏ రూపంలో కొలుస్తారో ఆ రూపంలో భగవంతుడు వచ్చి వాళ్ళ భావనకు తగ్గ ఫలాన్ని ఇస్తారు. కాబట్టి అదే రూపంలోనే వాళ్ళు ప్రార్థన చేస్తారు, కొలుస్తారు, లేదా పూజలు చేస్తారు, నమాజ్ చేస్తారు, నమస్కారాలు చేస్తారు, వ్రతాలు చేస్తారు. రకరకాలుగా ఎవరికి ఏది అలవాటు ఉంటుందో ఆ విధంగా. కానీ కోరికతో కూడిన భక్తి, ప్రేమతో కూడిన భక్తి లేదు. అదే బాబా అంటున్నారు. దాని గురించి బాబా అంటున్నారు, తలుచుకోకుండా ఉండరు, అందరూ తలుచుకుంటారు, కానీ వారి పరిచయం లేదు. స్వయంగా తండ్రియే వచ్చి తమ పరిచయాన్ని ఇస్తున్నారు. శాస్త్రాలలో కల్పమహిషిని చాలా పెద్దగా రాసేస్తున్నారు. దాని గురించి బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఇది చాలా పెద్ద విషయం కూడా కాదు. అలాగంటే అహల్యలు, వృద్ధమాతలు ఎలా అర్థం చేసుకుంటారు? ఎవరికైనా అర్థమయ్యే సహజమైన విషయం ఇది. ఇది చాలా సహజమైనది. చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. బాబా అన్న పదము కొత్తదేమీ కాదు. బాబాని హిందీలో తండ్రిని అంటారు, మేయర్ని అంటారు, రాజుని అంటారు. శివాలయంలోకి వెళ్ళినప్పుడు శివుడు తండ్రి అని, అతడు నిరాకారుడని బుద్ధి లేకొస్తుంది. మనుష్య మాత్రులందరూ తండ్రి అని అంటారు. సర్వాత్మలకి తండ్రి ఒక్కరే. శరీరంలో నివసించే జీవాత్మలందరూ ఆ తండ్రిని స్మృతి చేస్తారు. సర్వధర్మాల వాళ్ళందరూ పరంపిత పరమాత్మను తప్పకుండా స్మృతి చేస్తారు. వారు పరంధామంలో ఉంటారు. మనము కూడా అక్కడి నివాసులమే. కావున ఇప్పుడు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. వారు పావనంగా అవ్వాలని కోరుకుంటారు. పతితులను పావనులుగా చేసే తండ్రి రాండి పతిత పావన అని పిలుస్తారు. కొత్త ప్రపంచం పావనంగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ పాతగా అయిపోయింది. దీన్ని కొత్తది అని అనరు. ఎక్కడ చూసినా పాతది కొట్లాటలే కదా, కొత్తదని ఎట్లా అంటారు? కొత్త ప్రపంచం పావనంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ పాతగా అయిపోయింది, దీన్ని కొత్తదని అనరు. కొత్త భారత ఖండంలో దేవీ దేవతలు రాజ్యం చేస్తారు. భారతవాసులకు తెలుసు ఆ కొత్త భారత ఖండానికి ముందు ఏముండేది, అది ఎవరికీ తెలియదు. సంగమం. దీనికన్నా ఇంకా సహజంగా చెప్పాలి. కొత్తదానికి ముందు పాతది ఉంటుంది. పాతది కొత్తదిగా మారేటప్పుడు ఖచ్చితంగా సంగమం అనేది జరుగుతుంది. పాతది కొత్తదిగా, కొత్తది పాతదిగా మారుతుంది. సంగమం గురించి మనుషులు అంత సహజంగా అర్థం చేసుకోలేరు. కొత్త ప్రపంచం, దానికి ముందు పాత ప్రపంచం, ఈ రెండింటికి మధ్య ఉండేదే సంగమం. ఓ పతిత పావన రాండి, వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి, మేము పతితంగా అయిపోయాము అని తండ్రిని గురించే పిలుస్తారు. కొత్త ప్రపంచంలో ఎవరూ పిలవరు. ఈ భారత ఖండము పావనంగా ఉండేది, ఇప్పుడు మీకు అర్థమైంది. ఓ పతిత పావన రాండి అని ఎంతో కాలంగా పిలుస్తూ వచ్చారు. ఈ పతిత ప్రపంచం ఎప్పుడు పూర్తి అవుతుందో వారికి తెలీదు. ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అంటారు. శాస్త్రాల్లో అనేకంగా రాసినారు. పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీరు వెలుగులో ఉన్నారు. బాబా మిమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. 5,000 సంవత్సరాలలో సృష్టి చక్రం పూర్తి అవుతుంది. వెలుగంటే జ్ఞానం అనే ప్రకాశం. నిన్న మీరు రాజ్యం చేసేవారు. తప్పకుండా లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది, స్వర్గం ఉండేది. పావన ప్రపంచంలో ఉపద్రవాలే ఉండవు, ఏవి జరగవు. అది రావణ రాజ్యంలోనే జరుగుతాయి. అక్కడంతా ఐకమత్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నప్పుడు ఉపద్రవాలు ఎందుకు వస్తాయి? ప్రకృతి కూడా చాలా హెల్ప్ చేస్తుంది, సత్వప్రధానంగా ఉంటుంది. ఇక్కడ మీకు బాబా వినిపిస్తున్నారు, మీరు సమ్ముఖంగా చెవులతో వింటున్నారు. ఆత్మలైన మనము చెవులతో వింటున్నాం. ఎవరు వింటున్నారు? ఆత్మనే వింటుంది కదా. మళ్ళీ మాకు ఆ తండ్రి లభించారు అని ఆత్మనే ఎంతో సంతోషిస్తుంది. మళ్ళీ మాకంటే ప్రతి 5,000 సంవత్సరాలకు ఒక్కసారి బాబా లభిస్తారు కదా. తండ్రి నుండి వారసత్వం తీసుకున్నాం.
ఇప్పుడు నన్ను స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు. ఇందులో చదవడము వ్రాయడము ఏదీ లేదు. ఎవరైనా ఇక్కడికి వస్తే మీరు ఎందుకు వచ్చారు అని వారిని అడిగితే ఇక్కడ మహాత్ముడిని కలిసేందుకు వచ్చాము అని అంటారు. ఎందుకు, మీకేం కావాలి, ఏదైనా భిక్ష కావాలన్నా, సన్యాసులైనట్లయితే వారికి భోజనం కావాలి. సన్యాసులు ఎవరి వద్దకైనా వెళ్తే లేదా దారిలో కరిస్తే వీరు పవిత్ర మానవులు, వీరికి భోజనం పెట్టడం మంచిది అని ధార్మిక మనుష్యులు భావిస్తారు. ఇప్పుడు ఆ పవిత్రత కూడా లేదు ప్రపంచంలో. ఇది పూర్తి తమో ప్రధాన ప్రపంచం. ఇందులో ఎంతో దుర్గంధం ఉంది. మనుష్యులు ఎంతో కంగారు పడతారు. ఇందులో కంగారు పడాల్సిన విషయం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇందులో రాసుకోవాల్సిన విషయము లేదు. బుద్ధితో అర్థం చేసుకొని నిశ్చయం చేసుకునే మాట. ఈ పాయింట్లను కూడా ధారణ చేసేందుకు మీరు రాస్తారు. డాక్టర్ల వద్ద ఎన్నో మందులు ఉంటాయి, వారికి అవన్నీ గుర్తుంటాయి. లాయర్ల బుద్ధిలో ఎన్నో పాయింట్లు గుర్తుంటాయి. మీరు గుర్తుంచుకోవాల్సినది ఏముంది? చూడు, ఒక్క బాబానే కదా. ఆ విధంగా కావాలా? తర్వాత బాబా చెప్పినట్లుగా మన జీవితాన్ని మార్చుకోవాలి. ఒక్క బాబానే కదా, అది ఎంతో సహజమైనదే. మీరు ఒక్క శివబాబాని స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. శివబాబా ఎలా వస్తారు అని వారు అడుగుతారు. ఇది కూడా మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తే నామరూపాలకు అతీతుడని లేదా సర్వవ్యాపి అని వాళ్ళు అంటారు. ఈ రెండు పదాలకు రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది. నామరూపాలకు అతీతంగా ఏది ఉండదు. ఇంకొక వైపు కుక్కలో పిల్లిలో అన్నింటిలోనూ పరమాత్మ ఉన్నారు అంటారు. నామరూపాలకు అతీతుడు అంటారు ఒక పక్క, ఒకవైపు అది సర్వవ్యాపి అంటారు, అన్నింట్లోనూ ఉన్నాడు అంటారు. ఈ రెండు ఒకదానికొకటి విరుద్ధమైనవి కావున ఇప్పుడు తండ్రి తన పరిచయాన్ని ఇస్తున్నారు. తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి అంటున్నారు. సహజ రాజయోగం అని కూడా అంటారు కదా. ఇప్పుడు యోగం అన్న పదాన్ని తీసేయండి, స్మృతి అనండి. గుర్తు చేసుకోవడం తండ్రిని. చిన్న పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నను చూడగానే వెంటనే వెళ్ళి ఆలింగనం చేసుకుంటారు. వీరు మా తల్లిదండ్రులు, వీళ్ళు మా తల్లిదండ్రులను తెలుసుకుంటారు. కానీ వీళ్ళు మా అమ్మా నాన్ననా కాదా అని ఆలోచిస్తారా ఏమైనా? ఇందులో ఆలోచించే విషయం లేదు. చూస్తున్నారా ఎట్లా అంటున్నారో బాబా. నిన్నంతా ఏమన్రి మనం పరివారము, అమ్మా నాన్న, అక్క చెల్లెండ్ల, అన్న తమ్ముళ్ళు, ఈ దైవీ పరివారము, ఇది ఈశ్వరీయ పరివారము. ఇక్కడ బాబాకు అన్ని సమాచారాలు చెప్పాలా. ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఏమేం చేసినాము అని అన్ని సమాచారాలు చెప్పండి అని బాబా చెప్పిరి. ఈరోజు కూడా బాబా ఏమంటున్నారు? తల్లిదండ్రులను చూడగానే పిల్లలు వీళ్ళు ఆలింగనం చేసుకుంటారు. వీరు నా తల్లిదండ్రులా కాదా అని ఆలోచిస్తారా? తెలుస్తుంది కదా. ఎంతమంది ఉన్న చిన్న బిడ్డకు కూడా 3 ఏళ్ల పాప, 1.5 సంవత్సరం 2 ఏళ్ల పాపకు కూడా తెలుసు. ఎంతమంది అక్కయ్యలు ఉన్నా వాళ్ళ అమ్మ దగ్గరికే పోతుంది. బ్లడ్ కనెక్షన్ కదా. అట్లా బాబాతో మనకి సోల్ కనెక్షన్ కదా. ఇందులో ఆలోచించే విషయం లేదు. కేవలం శివబాబాను స్మృతి చేయాలి. భక్తి మార్గంలో కూడా మీరు శివుని పైన పూలు వేస్తూ వచ్చారు. అనేక అర్చనలు చేశాం కదా. సోమనాథ మందిరాన్ని ఎంతో గొప్పగా తయారు చేశారు. తర్వాత దాన్ని గజనీ మహమ్మద్ వచ్చి దోచుకున్నారు. సోమనాథ మందిరం భారతదేశంలో ఎంతో ప్రసిద్ధమైనది. అన్నింటికంటే ముందు శివుని పూజ జరుగుతుంది ద్వాపరయుగ ప్రారంభంలో. పిల్లలకు ఇప్పుడు ఈ జ్ఞానం అంతా బుద్ధి లేకొచ్చింది. పూజ చేస్తూ వచ్చారు, కానీ ఇది కేవలం జడ చిత్రం అనేది కూడా తెలియదు. తప్పకుండా మరి చైతన్యంలో ఉంటారు కదా. ఎక్కడుంటారు? శివపరమాత్మ నిరాకారుడని కూడా అంటారు. తాము కూడా నిరాకారమైన ఆత్మలని తెలుసు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవుతున్నారు. ఇది చాలా సహజమైన విషయం. కానీ అర్థం చేసుకున్న వాళ్ళకు సహజం, అర్థం చేసుకోని వాళ్లకు కష్టమే. వారు మన తండ్రి. అతడు జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు, పతితా పావనులు. వారికి ఎంతో మహిమ ఉంది. బ్రహ్మ విష్ణు శంకర్లకింత మహిమ లేదు. ఒక్కరికే మహిమ చేస్తారు. ఇప్పుడు బాబా వచ్చి మనకు వారసత్వాన్ని ఇస్తున్నారని మీకు తెలుసు. లౌకిక తండ్రి పిల్లల ఆలనా పాలనా చూస్తారు కదా. కానీ వారిని మేము చదివించినాము అన్నారు. చదువు కోసం మళ్ళీ టీచర్ దగ్గరికి పంపిస్తారు, స్కూల్కి పంపిస్తారు. అలాగే వానప్రస్థంలో గురువు దగ్గరికి వెళ్తారు. ఈ రోజుల్లో చిన్న పెద్ద అందరూ గురువుల్ని ఆశ్రయిస్తున్నారు.
ఇక్కడ పిల్లలైన మీకు శివబాబాను స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. అందరికీ తండ్రి ఒకే ఒక్క బాబా, మీరందరూ నా పిల్లలు అని బాబా అంటున్నారు. మీలో కూడా బాగా స్మృతి చేసేవారు కొందరున్నారు. బాబా ఎవరిని స్మృతి చేయాలి, బిందువుని ఎలా స్మృతి చేయాలి అని కొందరు అంటారు. పెద్ద వస్తువుని స్మృతి చేస్తారు. అచ్చా, మీరు స్మృతి చేసే పరమాత్మ రూపం ఏమిటి అని ప్రశ్నిస్తే అతడు అఖండ జ్యోతి స్వరూపుడు అంటారు. కానీ అది నిజం కాదు. అఖండ జ్యోతిని స్మృతి చేయడం తప్పు. స్మృతి అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆయన బిందు స్వరూపుడు, యథార్థంగా తెలుసుకోవాలి. స్వయంగా బాబాయే వచ్చి తన పరిచయాన్ని ఇస్తారు. అది ఇంపార్టెంట్. బాబానే వచ్చి తన పరిచయం ఇస్తే తప్ప మనకు విషయాలు తెలియవు. అలాగే సృష్టి ఆది మధ్యాంతాల సమాచారాన్ని కూడా వినిపిస్తారు. ఎవరు చెప్పని అనేక అద్భుత రహస్యాలు, డ్రామాలోని రహస్యాలను బాబా తెలియచేస్తారు. దానిని వివరంగానూ వినిపిస్తారు, అలాగే క్లుప్తంగానూ వినిపిస్తారు. పిల్లలు, మీరు పావనంగా అవ్వాలంటే దానికి ఒకటే ఉపాయం, నన్ను స్మృతి చెయ్యండి. నన్ను పతిత పావన అని అంటారు. ఆత్మను పావనంగా చేసుకోవాలి. పతితమే అనేక చెడు కర్మలు చేసి ఆత్మ పతితమైపోయింది. ఇప్పుడు ఆత్మను పావనంగా చేసుకోవాలి. నేను పతితమయ్యాను అని ఆత్మనే అంటుంది. అందుకే పతిత పావన సీతారామ రాండి అని పిలుస్తారు. మేము పావనంగా ఉండేవాళ్ళం, ఇప్పుడు పతితులుగా అయ్యామంటారు. అందరూ తమోప్రధానులుగా ఉన్నారు. ప్రతి వస్తువు ముందు సతోప్రధానంగా ఉండి తర్వాత తమోప్రధానంగా అవుతుంది. నేను పతితంగా అయ్యాను, నన్ను పావనంగా చెయ్యండి అని ఆత్మనే భావిస్తుంది. శాంతిధామంలో పతితులు ఉండరు. ఇక్కడ పతితులుగా ఉన్నారు కాబట్టి దుఃఖితులుగా ఉన్నారు. దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? దుఃఖంకి కారణం ఏమిటి? బాబా ఎంత క్లారిటీగా చెప్తున్నారు. దుఃఖానికి కారణం వికారాలు, దేహాభిమానం. ఆత్మయే అన్నీ చేస్తుంది. ఆత్మనే జడ్జిగా, లాయర్గా అవుతుంది. నేను రాజుని, నేను ఫలానాని ఆత్మనే నోటి ద్వారా అంటుంది. ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరించాలి. దీనినే ఆత్మాభిమాని స్థితి అంటారు. దేహం ఉంటూ కూడా ఆత్మాభిమానిగా ఉండాలి. రావణ రాజ్యంలో దేహాభిమానులు ఉంటారు. బాబా ఇప్పుడే ఆత్మాభిమానులుగా తయారు చేయడానికి వచ్చారు. ఈ సమయంలో ఆత్మ పతితంగా దుఃఖీగా అయిపోయింది. కావుననే ఓ తండ్రి రాండి అని పిలుస్తారు. ఇది కూడా మీకు తెలుసు. డ్రామానుసారంగా పావనుల నుండి పతితులుగా, పతితుల నుండి పావనులుగా అవుతూ వచ్చారు. ఈ చక్రం తిరుగుతూనే ఉంది. మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారో ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చోంది. ఇప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకండి. స్వదర్శన చక్రధారులుగా కండి. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ మన బుద్ధిలో జ్ఞానం ఉండాలి. బేహద్ తండ్రి నుండి బేహద్దు వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. మీరు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బాబాని స్మృతి చేయాలి. బాబా అంటున్నారు చూడండి, ఒక రొట్టె ముక్క తినాలంటే దాది జానకి అనేవాళ్ళు కదా, 2 రోటీ కావో ప్రభు కా గుణగావో, 2 రొట్టెలు తినండి, భగవంతుని గుణగానం చేయండి. మధురాతి మధురమైన పిల్లలకు బాబా గడియ చెప్తున్నారు. పిల్లలు, కడుపు కోసం కేవలం కాస్త తింటే సరిపోతుంది. కడుపు ఎక్కువేమీ అడగదు. 1 పావు కిలో పిండితో కడుపు నిండిపోతుంది. పప్పు రొట్టె చాలు. 10 రూపాయలతోనూ మనిషి కడుపు నింపుకుంటారు. అలాగే 10,000తో కూడా కడుపు నింపుకుంటారు. చూస్తున్నారా, మన చేతుల్లో ఉంది. పేదవారు తినేదేమిటి? అయినా వారు ఎంత దృఢంగా ఉంటారు. రకరకాల వస్తువులు తినడంలో మనుషులు ఇంకా రోగీలుగా అయిపోతున్నారు. ఒకే రకమైన భోజనం తింటే మీరెప్పుడూ రోగీలుగా అవ్వరు అని డాక్టర్లు కూడా అంటారు. కావున రొట్టె తినండి అని బాబా కూడా అంటున్నారు. దొరికిన దానితో సంతోషంగా ఉండండి. పప్పు రొట్టె వంటిది ఇంకేదీ లేదు. ఎక్కువ లోభము కూడా ఉండకూడదు తిండి పైన. దానికోసమే 24 గంటలు వెచ్చించకూడదు. లోభం కూడా ఉండకూడదు. సన్యాసులు ఏం చేస్తారు? బాబా అంటున్నారు, ఇల్లు వాకిళ్ళు వదిలి అడవులకు వెళ్ళిపోతారు. తత్వాన్ని పరమాత్మగా భావించి స్మృతి చేస్తారు.
బ్రహ్మలో లీనమైపోతామని భావిస్తారు. కానీ అలా జరగదు. లీనం కావడం అనే విషయమే లేదు. ఆత్మ అవినాశి కదా, అది ఎట్లా లీనమవుతుంది? సమానంగా అవుతుంది, దాన్ని లీనమన్నారు. ఆత్మ పవిత్రంగా మరియు అపవిత్రంగా అవుతుంది. మీకెంతో చక్కటి జ్ఞానం లభించింది. మీరే ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. ఆ తర్వాత ఈ జ్ఞానం మర్చిపోతారు. సత్యుగంలో అవసరం లేదు. మెట్లు దిగాల్సి ఉంటుంది అని ఇప్పుడు మీకు తెలుసు. మనం 84 జన్మలు ఎలా తీసుకుంటామో మీకు తెలుసు. ఎవరి పాత్ర ఎప్పుడూ వినాశం కాదు. ఇది రచింపబడి ఉన్న డ్రామా. ఇది తిరుగుతూనే ఉంటుంది. దీన్ని భగవంతుడు ఎప్పుడు రచించాడు, ఎలా రచించాడు, ఎక్కడ కూర్చొని రచించాడు అని చెప్పలేం. అవన్నీ అవసరం లేని ప్రశ్నలు. ఇది అలా తిరుగుతూనే ఉంటుంది. ప్రపంచ చరిత్ర మరియు భూగోళాలు పునరావృతమవుతూ ఉంటాయి. ఈ విషయాలు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. మనము డ్రామా ప్లాన్ అనుసారంగా వచ్చామని మీకు తెలుసు. ఇప్పుడు డ్రామానుసారంగా తిరిగి రాజ్యాన్ని తీసుకుంటున్నాం. పోగొట్టుకున్నాము, తీసుకుంటున్నాం. పోగొట్టుకోవడము, పొందడము, ఇదే పూజ్యులుగా కావడము, పూజారీలుగా కావడము, ఇదే ఈ సృష్టి యొక్క డ్రామా. ఈ విషయాలను ఇంకెవ్వరూ అర్థం చేసుకోరు. డ్రామా సర్వశక్తివంతమైనదా లేదా ఈశ్వరుడు సర్వశక్తివంతమైన వాడా బాగా అని ఆలోచిస్తే, ప్రశ్నిస్తే ఈశ్వరుడు సర్వశక్తివంతుడని అంటారు. అతడు అన్నీ చేయగలడు అంటారు. నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను. అన్నీ చేయగలడంటే చనిపోయిన వాళ్ళని కూడా బతికించగలడు కదా దేవుడు. మీరు దేవుని బిడ్డలు అంటారు, మీకు కూడా రోగాలు ఎందుకు? అట్లా రకరకాలుగా ప్రశ్నిస్తారు. బాబా బ్రహ్మ బాబాకే శివబాబాతో అడిగితే, బాబా ఈ రథానికి ఎక్కువ దగ్గు వస్తుంది, మీరు ఏమన్నా చేయండి అంటే, ఈ శరీరం ద్వారా ఏ పాపకర్మలు చేసినారో, ఏ కర్మభోగం ఉందో వీళ్ళే అనుభవించాలా, నాకు దాంతో సంబంధం లేదు అన్నారు బాబా. ఆ విధంగా బాబా సర్వశక్తివంతుడు, అట్లనే అన్నీ చేస్తారని కాదు. నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను. పతితులను పావనంగా చేసేందుకు నేను రావాల్సి ఉంటుంది. మీరు సత్యుగంలో ఎంతో సుఖాన్ని పొందుతారు. నేను కూడా పరంధామంలో విశ్రాంతి తీసుకుంటాను. నేను కూడా పరంధామంలో విశ్రాంతి తీసుకుంటాను. బాబా అంటున్నారు, మిమ్మల్ని శివశక్తి స్వరూపులుగా పులిపైన సవారీ చేపిస్తారు. క్షణక్షణము ఏదైతే గడుస్తోందో అది డ్రామాలో రచింపబడి ఉందని పిల్లలైన మీకు ఎంత చక్కని జ్ఞానాన్ని బాబా తెలియజేసినారు. అనంతమైన జ్ఞానాన్ని బాబా ఇచ్చినారు కదా మనకు. సో బాబా అంటున్నారు, పిల్లలైన మీకు ఎంత చక్కటి జ్ఞానం ఉంది. బాబానే ఇచ్చినారు కదా జ్ఞానసాగర్లు ఆయనే. ఇప్పుడు కేవలం బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అంతే. పేపరు, పెన్ను మొదలైన వాటి అవసరం లేదు. బ్రహ్మ బాబా కూడా చదువుతారు. వీరు అవేమీ తీసుకోరు. కేవలం బాబాను స్మృతి చేసినట్లయితే వారసత్వం లభిస్తుంది. ఇవెంత సహజమైన విషయాలు. అట్లా రాసుకోవద్దండి, పాయింట్లని కాదు, రాసుకోవాలా. చెప్తున్నారు బాబా అంత సహజమైంది అని. మనం ఇంత రాసుకొని ఇంత చదువుకుంటుంటే కూడా దీన్ని ఇంకా అవగాహన కావడంలో సరిగ్గా ఇంకా అసలే లేకపోతే. స్మృతి ద్వారా మీరు సదా ఆరోగ్యవంతంగా అవుతారని ఇది ధారణ చేసే విషయం. కేవలం రాసుకున్నంత మాత్రాన లాభం ఏముంది? ఇవన్నీ వినాశం అయిపోతాయి. కానీ ఎవరైనా మందబుద్ధులు ఉంటే గుర్తు చేపించేందుకు రాసుకుంటారు. ఏదైనా విషయం గుర్తుంచుకోవాల్సి ఉంటే కొందరు ముడేసుకుంటారు. అలాగే మీరు కూడా శివబాబాను మరియు వారసత్వం స్మృతి చేయాలని ముడేసుకోండి. ఇది చాలా సహజమైనది. యోగం అనగా స్మృతి. బాబా స్మృతి నిలవడం లేదు. యోగంలో ఎలా కూర్చోవాలి అంటారు. అరే, లౌకిక అమ్మా నాన్నని స్మృతి లేస్తూ కూర్చుంటూ తింటూ తిరుగుతూ చేస్తారు కదా, అలాగే మీరు నన్ను స్మృతి చేయండి చాలు, మీ నావ తీరాన్ని చేరుకుంటుంది. ఎంత సహజం. బాబా చేయండి ఎంత సహజంగా చెప్తున్నారు మనకి కదా. సో అర్థం చేసుకుంటే సహజమే కదా. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते। बाबा नमस्ते, ధన్యవాదాలు తండ్రి. సారాంశం
ఎంత క్లియర్గా బాబా చెప్తారు చూడండి. అర్థం చేసుకుంటే దాన్ని సహజం అర్థమైతే. స్వదర్శన చక్రధారులుగా అయ్యి 84 జన్మల చక్రాన్ని బుద్ధిలో తిప్పుతూ ఉండాలి. బేహద్దు తండ్రిని స్మృతి చేసి బేహద్దు వారసత్వాన్ని తీసుకోవాలి. పావనులుగా కావాలి. ఏ వస్తువు మీద కోరిక ఉండకూడదు. ఏది దొరికితే అందులో సంతోషంగా ఉండాలి. రొట్టె ముక్క తినాలి. బాబా స్మృతిలో ఉండాలి. వరదానం: సర్వుల హృదయాల రహస్యాలను అర్థం చేసుకొని సర్వులను రాజీపరిచే సదా విజయులుగా కండి. విజయులుగా అయ్యేందుకు ప్రతి ఒక్కరి హృదయంలోని రహస్యాన్ని అర్థం చేసుకోండి. ఎవరి నోటి నుండైనా వెలువడే మాటల ద్వారా వారి హృదయంలోని భావాలను తెలుసుకున్నట్లయితే విజయులుగా కాగలుగుతారు. కానీ హృదయంలోని భావాన్ని తెలుసుకునేందుకు అంతర్ముఖత కావాలి. ఎంతగా అంతర్ముఖులుగా ఉంటారో అంతగా ప్రతి ఒక్కరి హృదయ భావాన్ని తెలుసుకొని వారిని సంతుష్టపరచగలుగుతారు. సంతుష్టపరిచేవారే విజయులుగా అవుతారు. స్లోగన్: వైరాగ్యం ఎటువంటి యోగ్యమైన ధరణి అంటే మీరు ఏ బీజాన్ని వేసినా అది తప్పకుండా ఫలీభూతమవుతుంది. భూమి బాగుంది అంటే ఎట్లా విత్తనమైనా ఫలీభూతమవుతుంది కదా. అట్లా వైరాగ్యం అనేది అంత మంచి భూమి. ఆ భూమిలో ఎలాంటి జ్ఞానం అనే విత్తనం వేసినా కూడా మొలకెత్తుతుంది. అవ్యక్త సూచన: సదా అచలంగా అడోలుగా ఉంటూ ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి. సదా ఉల్లాస ఉత్సాహాలలో ఏకరసంగా ఉండేందుకు ఎవరి సంబంధం లేకొచ్చినా, స్టూడెంట్ అయినా సహచరులైనా అందరినీ సంతోషపరిచే ఉత్కంఠ ఉండాలి. ఎవరిని చూసినా వారి నుండి సదా గుణాలను గ్రహించాలి. అందరిలోని గుణాలను గ్రహించడం ద్వారా సదాకాలికం కోసం ఉత్సాహంగా ఏకరసంగా ఉంటారు. గుణగ్రాహకులుగా కండి. అవగుణాలను చూస్తూ కూడా చూడకండి. ఎంతెంత మనము గుణాలను తీసుకుంటే అంతంత మన జీవితం శ్రేష్టంగా అవుతుంది. అచ్చా. ఓం శాంతి. ధన్యవాదాలు బాబా.